కూడా వచ్చారు కదా, మీరు చూసుకుంటే ఎలా అనిపిస్తుంది క్యారెక్టర్ అంటే? అయ్యో నాకు ఇంకా తెలీదు, అంటే ఐ డోంట్ ఈవెన్ నో అది ఎంత స్పాన్ వచ్చింది నాకు ఇంకా తెలీదు. ఆ ఎంటైర్ సీక్వెన్స్ అయితే 18 మినిట్స్ ఉందని చెప్తున్నారు. 18 మినిట్స్ సీక్వెన్స్లో నేను ఎంత ఉన్నానో చూసుకోవాలి. బట్ డెఫినెట్లీ దట్ వాస్ కొరియోగ్రాఫ్డ్ బై కళ్యాణ్ గారు. మొత్తం సీక్వెన్స్ని ఆయన కొరియోగ్రఫీ చేశారు. చాలా చాలా బాగుంటుంది. మీకు మార్షల్ ఆర్ట్స్, ఆ స్వాట్తో ఆయన చేసే ఆ ఫీట్స్, హార్స్, ఇవన్నీ మేము లైవ్లో చూసాము. సో యా, మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తారు. సంబంధించి మ్యూజిక్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, లేకపోతే హీరో కావచ్చు, మిగతా ఆ వాటి గురించి ఏమంటారు? మ్యూజిక్ ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్ కదండి, ఫెంటాబులస్. ఇప్పుడు ఆస్కర్ అవార్డు తీసుకున్న కీరవాణి గురించి చెప్పడానికి నేను నాట్ ఈవెన్ ఇసుక రేణువంత కూడా కాదు. సో ఐ డోంట్ ఈవెన్ థింక్ దట్ ఐ హ్యావ్ ది గట్స్ టు టాక్. బట్ ఇట్ ఆల్రెడీ మ్యూజిక్ వల్లనే చాలా చాలా రీచ్ అయింది. ఐ థింక్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వెరీ ప్యూర్, వెరీ ఇన్నోసెంట్, వెరీ వెరీ లవింగ్. ఆయన మూవీ వచ్చిందా రాలేదా, హిట్టా ఫ్లాపా, ఆయన సీఎం అయ్యారా అవ్వలేదా, ఎప్పుడూ ఆయన వీళ్ళు ఇలాగే ఉంటారు, మేము ఇలాగే ఉంటాం. సో కాబట్టి మా అందరికీ ఇది ఒక ట్రీట్. మీకు ఆల్రెడీ వర్షం చూస్తేనే అర్థమవుతుంది, దేవుడు కూడా చాలా బ్లెస్సింగ్స్ పంపిస్తున్నారు. యా యా, పాపను కూడా కళ్యాణ్ గారు చూడడం జరిగింది షూటింగ్లో, ఎత్తుకోవడం. అది నాకు తెలీదు. మేబీ దట్ కుడ్ బి ఇంప్లిమెంటేషన్. ఆర్ఎఫ్సిలో కొంత, మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోలో కొంత భాగం జరిగింది. బాలకృష్ణ గారి ఎంట్రీ గురించి అయితే నా స్కెడ్యూల్లో ఏం లేదు. ఎట్లా సార్తో యాక్టింగ్ చేయడము అంటే ఎట్లా ఉండేవారు మీతో? సార్ ఎలా ఉండేవారు మీ అందరితో? కానీ అంటే ఆయన చాలా, అంటే మనం అనుకుంటాము హ్యూమానిటీ ఉండడం పెద్ద గొప్ప ఏంటని. ఆ పొజిషన్లో ఉండి అంత బిజీగా ఉంటూ, ఆయన అంత స్ట్రగుల్ పడుతూ, తినక పడుకోక, ఆయన పక్కన కరిగిపోతూ, నిజంగా చెప్పాలంటే ఆ టైంలో ఆయనకి ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఫీవర్ ఉండేది. అప్పుడు కూడా ఆ షాట్ గురించి ఆలోచించడం, ఆ బ్యాక్గ్రౌండ్లో గుర్రం గురించి ఆలోచించడం, ఈవెన్ నా గురించి ఆలోచించడం. ఈవెన్ ఒక షాట్లో నేను ఇట్లా పడిపోవాలి, ఆయన వెయిట్ చేయించారు, 20 మినిట్స్ వెయిట్ చేశారు. బెడ్స్ రావాలి, బెడ్స్ వచ్చాకనే మీరు ఆ షాట్ చేయండి, మీరు కింద పడితే దెబ్బ తగులుతుంది. అంత పెద్ద హీరోకి, అంత పెద్ద నాయకుడికి నేను ఎవరో ఒక స్మాల్ అమ్మాయిని, ఆయనకి అవసరం ఏంటి అంతసేపు వెయిట్ చేసి మాస్టర్తో బెడ్స్ తెప్పించి, నా సెక్యూరిటీ చూడాల్సిన, నా సేఫ్టీ చూడాల్సిన